రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రోజు విజయవంతంగా ప్రయోగించిన LVM-3 M6 మిషన్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహమైన బ్లూబర్డ్ బ్లాక్ 2ను కక్షలోకి చేర్చిన ఈ ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. Bluebird Block 2 mission. ఇక ఈ ఘన విజయంపై ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భారత భూభాగం నుంచి ఇప్పటి వరకు ప్రయోగించిన అత్యంత భారీ ఉపగ్రహం ఇదేనని పేర్కొన్న ఆయన ఈ మిషన్ దేశానికి మరో మైలురాలిగా నిలిచిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ఇస్రో బృందానికి అభినందనలు తెలియజేశారు. అత్యంత భారీ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టడం ద్వారా భారత వాణిజ్య అంతరిక్ష సామర్థ్యం మరింత బలోపేతమైందన్నారు. ప్రపంచ స్థాయిలో విశ్వసనీయ లాంచ్ భాగస్వామిగా భారత్కు మరింత గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ఐటీ హెచ్ఆర్డీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా బాహుబలిగా పేరుగాంచిన LVM-3 రాకెట్ విజయంపై శాస్త్రవేత్తలను ప్రశంసించారు. ఇది భారత వాణిజ్య ప్రయోగాల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘట్టమని అన్నారు. ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ఈ విజయం భారత శాస్త్రీయ ప్రతిభకు నిదర్శనమని, దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.